భూభారతి నవ్వుల పాలైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 22A ఆస్తులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం విదేశీ పర్యటనను ఎవరూ అడ్డుకోలేదని కిషన్ రెడ్డి కావాలనే ఈ అంశంపై రాజకీయం చేస్తోంది కాంగ్రెస్ అని అంటున్నారు. అమెరికా వదిలి తెస్తారు, మాకేం అభ్యంతరం లేదు. టూర్ చేయడం కోసం ఆఫీసర్ని పంపించు. ఈయన ఏం మాట్లాడతాడు వాళ్ళందరితో? నన్ను కూడా పోనివ్వలేదు, ముఖ్యమంత్రులు కూడా పోలేదు, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఎవరు ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఎవరు కలుస్తున్నారో దాంతో చూస్తారు. అది అవసరమా? ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ మన పరిణామాల నేపథ్యంలో ఎవరు కలవాలి, ఎవరిని కలవకూడదు, ఏ స్థాయి వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయి చాలా పెద్దది, ఆయన పోయి చిన్న స్థాయిలో కలుస్తున్నాడా, అవన్నీ ఉంటాయి, లెక్కలు ఉంటాయి. కొన్ని ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అవే నిబంధనలు ఉన్నాయి, మార్చలేవు. నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంటి ట్యాక్సులు కడుతున్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కూడా ఈరోజు 22A కింద పెట్టి మరి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వేధిస్తున్నదో మనం చూస్తూ ఉన్నాం. అధికారులు మాకు తెలియదంటారు, చేస్తున్నది ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ మంత్రి అంటే ఏదో కుట్ర జరుగుతుందంటాడు, ఇంకో మంత్రి మరి రెవెన్యూ మినిస్టర్ సారీ చెప్తాడు. మరి ఒక ఆయన కుట్ర జరుగుతుంది ఒక మంత్రి స్టేట్మెంటు, ఒక మంత్రి సారీ చెప్తాడు, ముఖ్యమంత్రి నా భూమి కూడా పోయిందంటాడు, నా ఇల్లు కూడా 22A కింద పెట్టారంటే మరి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రిని ఇల్లు చేర్చారా అడుగుతా ఉన్నాను. ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఇంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చి పెద్ద ఎత్తున మరి గతంలో 10% కమిషన్ తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 30% వాటా చేరిపోయింది.